ఆ చపాతీ లబ్బన్ దగ్గరికి వెళ్తున్నాను. ఒరేయ్, ఈ చింపాంజీ వేషంలో వెళ్తే చెప్పు తీసుకుని కొడుతుంది. నిజమా? నాకు కావాల్సింది కూడా అదే. ఏంటి? నిజంగా చెప్పు తీసి కొడుతుందా, లేదంటే వెళ్ళిన తర్వాత చెప్పు కనపట్లేదు అని మళ్ళీ కొట్టడం మానేస్తుందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పు తీసుకుని కొడుతుంది అంటే పప్పుతో అన్నం పెడుతుందన్నంత ఆనందంగా అడుగుతున్నావు. నువ్వేమన్నా అనుకో, నేను ఇదే వేషంలో వెళ్తున్నాను, ఆపన్నాను, కలుస్తున్నాను. బాయ్ బాయ్. ఏమైందే వీడికి? అదే నాకు అర్థం కావట్లేదు బామ్మ. మా కాలేజ్ లో దిలీప్ గురించి అడిగాడు, అంతే వీడు కూడా వాళ్ళ తయారైపోయాడు. కర్మ కర్మ. ఇప్పుడు ఈ వేషంలో వెళ్లి వాడు ఏం కొంపలు ముంచుతాడో ఏంటో. దేవుడా, నువ్వే కాపాడాలి. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? హాయ్ చపాతీల బేబ్స్, హౌ యు? ఏయ్, ఎవడ్రా నువ్వు నన్ను చపాతీలు బేబీ అంటున్నావు? ఓ, ఇట్స్ మీ ఆర్య. గుర్తుపట్లా? నువ్వా? ఈ డ్రెస్ ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఆ పచ్చబొట్లేంటి, అసలేంటి అవుతారో? యా, నీకోసమే. ఏంటి? ఇదే మన ఒరిజినల్ గెటప్, రేమో ఆర్య. రోజు నువ్వు చూసే అమాయకుడు, ఆడపిల్లలకి 6 కిలోమీటర్ దూరంలో ఉండే రామాచారి, అది వేరు. దిస్ ఇస్ ఆర్య 2. ఎలా ఉంది మన గెటప్? చండాలంగా ఉంది. ఎస్, ఐ లైక్ చండాలం, ఐ లవ్ చండాలం, ఐ బ్రీత్ చండాలం, ఐ బాత్ చండాలం. చండాలంలోనే పుట్టాను, చండాలంలోనే పెరిగాను, చండాలంలోనే బ్రతుకుతాను. నాలాంటి చండాలం గాని చూస్తుంటే నీకెలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవడం అవసరమా అనిపిస్తుంది. నాకు చెప్పడం చాలా అవసరం. అందంగా హిహిహి అని నవ్వుతున్న ఈ బొమ్మ సాక్షిగా, ముగ్గులో గొబ్బెమ్మలా నిల్చున్న ఈ జుట్టు సాక్షిగా, తారు డబ్బాలో మునిగి తేలుతున్నట్టు ఈ పచ్చబొట్టు సాక్షిగా నువ్వు నిజం చెప్పాలి, నేను వినాలి. కమాన్, చెప్పో ప్లీజ్. అబ్బో, ఏంటి నీ నస? ఈ అవతారంలో నిన్ను చూస్తుంటే ఎవరికైనా తిట్టాలనిపిస్తుంది. తిట్లు తింటావా? చెప్పు. ఏమన్నా ఈ గెటప్ లో చూస్తుంటే నీకు తిట్టాలనిపిస్తుందా? ఏది ఒకసారి తిట్టు, ఒక్కసారి తిట్టవా ప్లీజ్? ఇదెక్కడ గొడవండి? అడిగి మరీ తిట్టించుకుంటున్నారు. ముందు మీరు తప్పుకోండి, నేను వెళ్ళాలి. ఏంటి అవమానం? నువ్వు తిడతావని, తిట్టించుకోవాలని చాలా ఆశగా వస్తే తిట్టకుండా వెళ్ళిపోతావా? నో, మర్యాదగా తిట్టు. లేదంటే నాలోని రేమో ఆర్య బయటకు వస్తాడు. వస్తే ఏం చేస్తాడు? ఆడపిల్లల్ని పడేస్తాడు. నువ్వు ఆడపిల్లవే కదా, అందుకే నిన్ను కూడా పడేస్తాడు. రేమో. దరిద్రంగా ఈ రోడ్డు మీద ఈ పాటలేంటి? రేమో వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి మ్యూజిక్ రావాలి కదా, కానీ మనకెవడు మ్యూజిక్ వేయట్లేదు, అందుకే నేనే వేసుకుంటున్నాను. చెప్పు, నాలాంటి జఫా గాలి చూసినప్పుడు నీలాంటి పొగరబోతు అమ్మాయిలు, అదే అందమైన అమ్మాయిలు ఏం చేస్తారు? చెప్పు తీసుకుని. ఆపవేంటి? చెప్పు తీసుకుని. చెప్పు తీసుకుని కాదు, అప్పు తీసుకునైనా ఇలాంటి డ్రెస్లకు 10 కొనాలనిపిస్తుంది.
ఆ ఏంటి ఇలాంటి డ్రెస్సులు 10 కొనాలనిపిస్తుందా? ఇలాంటి చండాలమైన షర్ట్లు. ఇదేంటి ప్లేట్ మార్చింది? ఈ డ్రెస్సులు చూస్తే నీకు కోపం రావట్లేదా? అసహ్యం కలగట్లేదా? వాంతులు కూడా రావట్లేదా? ఎందుకు? ఈ డ్రెస్ ఈ గెటప్ నీకు చాలా బాగుంది. రోజు ఇలాంటి డ్రెస్ వేసుకుని వస్తే ఇంకా బాగుంటుంది. బాగుంటుందా? వామ్మో, చూడబోతే ఈ డ్రెస్ పర్మనెంట్ గా వేసుకురావాల్సి వచ్చేటట్టుంది. లాభం లేదు, ఆర్యత్రిని బయటికి తీయాల్సిందే. ఏంటి చెయ్యి వేసానని కోపం వచ్చింది కదూ? ఇలా నడి రోడ్డు మీద చెయ్యి వేసినందుకు నా చెంప పగలగొట్టాలనిపిస్తుంది కదూ? నాకైతే ఇంకో చెయ్యి కూడా వేయాలనిపిస్తుంది. అసలు మన ఒరిజినల్ బిహేవియర్ ఇదే. ఆడపిల్ల కనిపించిందంటే లేడి పిల్లని చూసిన పిల్ల దూసుకెళ్ళిపోతుంది నా చెయ్యి. ఏంటి ఇంకా చూస్తున్నావు? కొట్టు కొట్టు, కమాన్ 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 కొట్టు. ఎందుకు కొట్టాలి? మీరు వేసింది చెయ్యే కదా. పైగా మీరు నా అసిస్టెంట్. మీకు ఆ మాత్రం స్వతంత్రం ఉంటుంది. ఏం పర్వాలేదు, నేనేం ఫీల్ అవడం లేదు. కావాలంటే నేను చెయ్యి వేస్తాను. పదండి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. ఏంటి చెయ్యి ఇలా ఉంచా తీసా? చెయ్యి ఉంటే బైక్ ఎలా నడుపుతారు? అంటే అంటే నా బండి మీద ఆఫీస్కి వెళ్ళాలా? అబ్బా, టైం అవుతుంది. పదండి త్వరగా, పదండి. పదండి వెళ్దాం, పదండి. వదిలించుకుందామని వచ్చి తగిలించుకున్నావేంట్రా ఆర్య? కర్మ. త్వరగా పోనివ్వండి. ఆపు, ఆపు. ఇక్కడ తిడతావా? నేను కార్లో వెళ్తాను, మీరు వెళ్ళండి. మరి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? ఈ డ్రెస్ చూసి కుక్కలేమైనా వెంట పడితే మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేద్దామని. కుక్కల నుంచి కాపాడదామని వచ్చావా? అవును, కాకపోతే ఈ అవతారం చూసి అవి కూడా ఆశయించుకుని వెళ్ళిపోయి ఉంటాయి. ఇక నేను మీ వెంట చేంజ్ చేస్తాను. బాయ్. కరెక్టే, కుక్కలే ఆశయించుకుంటాయి, కానీ నువ్వు మాత్రం ఆశయించుకోలా. అంటే నువ్వు కుక్కల కంటే పవర్ఫులా? హలో, ఏంటి మీరు చెప్పిన 1+1 ఆఫర్ పట్టు చీరలకు లేదా? ఓన్లీ ఫ్యాన్సీ చీరలకేనా? అదైనా కరెక్ట్ గా ఇస్తారా? తీరా షాప్కి వచ్చాక ఆఫర్ అయిపోయింది అంటారా? ఓకే, అయితే రేపు వస్తాం. ఉంటాను. అలాగే, సరే. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆఫర్ అది ఇది అంటున్నా? ఇంకెవరితో అమ్మా? బట్టల చోపాడితో. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఆఫర్ రేపటితో లాస్ట్ అంట. అదేంటి, మనకు కావలసిన బట్టలని కొనేసాంగా. మనకి కొన్నాం, పెళ్లికొచ్చే బంధువులకి కొనలేదు కదమ్మా. బంధువులకా? అవునమ్మా, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వీడికి పెళ్లి చేస్తే మళ్ళా 25 ఏళ్ల వరకు ఇంట్లో పెళ్లి అనేది ఉండదు. అలాంటప్పుడు ఈ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలి? పెళ్లికొచ్చిన ముఖ్యమైన బంధువులకి ఒక చీర, దూరపు బంధువులకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చావనుకో, తమ్ముడు పెళ్లి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? నిజమేనే, అలాగే చీరలిద్దాంలే. చీరలే కాదమ్మా, ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. ఇంటికి రంగులు వేయించాలి, ఇంట్లో ఫర్నిచర్ మొత్తం మార్చేయాలి. ముఖ్యంగా పెళ్లి కొడుకు అక్కని నాకు కనీసం 10 తులాల బంగారమైనా పెట్టాలి. 10 తులాలా? కొంటావా, వెళ్ళిపోమంటావా? కొంటాన్లే, కొనక చస్తానా? అది. హాయ్ వదినా. హే, హాయ్. ఎలా ఉన్నావు అత్తయ్య? బాగున్నానమ్మా. సరే కూర్చోయిందు. నీ గురించే మాట్లాడుకుంటున్నాం, మాటల్లోనే వచ్చేసావు. నా గురించా? ఏమనుకుంటున్నారు? హాయ్, ఏం లేదు. ఆడపడుచు కట్నం కింద ఓ 10 తులాల బంగారమైనా పెడతారులే అని నేనంటుంటే, చీపుగా 10 అంటే ఓ 15 తులాలైనా పెడతారులే అని అమ్మంటోంది. నేనా 15 తులాలన్నానా?
15 కాదా? ఓ అయితే 20 తులాలన్నావన్నమాట. వదినా, బావ తర్వాత నేను అంతగా ఇష్టపడేది నిన్నే. నువ్వే లేకపోయింటే బావ నాకు దక్కేవాడు కాదు. ఇప్పటికే దూరం అయిపోయి ఉండేవాడు. ఆ అపర్ణకి దూరం అయి ఉండేవాడు కాదు. ఈ రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే అందుకు కారణం నువ్వే. అలాంటి నీకోసం 20 కాదు 30 తులాలు ఇచ్చినా తక్కువే. కాకపోతే నీ మంచితనాన్ని బంగారంతో విలువ కట్టడం కరెక్ట్ కాదు. అందుకే అంతకంటే విలువైంది ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాను. అంతకంటే విలువైందా? అంటే గోల్డ్ క్యాన్సిలా? అనేగా అర్థం. ఇందు అమ్మేం చేస్తుంది? పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉందత్తయ్యా. అవును, బావెక్కడా? ఆఫీసు నుంచి ఇంకా రాలేదమ్మా. వచ్చే టైం అయింది. ఎందుకు? ఈ రోజు మా ఫ్రెండ్ పెళ్ళుందత్తయ్యా. బావని తీసుకెళ్దామని. సూపర్. ఇలా ఆ పెళ్లికి ఈ పెళ్లికి తిప్పితేనేనా వాడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వస్తుందేమో. వాడు రాగానే ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళిపో. థ్యాంక్స్ వదినా. అయినా నేను పిలుస్తే బావ పెళ్ళికి వస్తాడంటావా? రాకపోతే పంపించడానికి ఈ సుకన్య ఉంది కదా. అయితే కన్ఫర్మ్ గా నేను బావ పెళ్ళికి వెళ్ళినట్టే. హాయ్ బావా. తప్పక ఎప్పుడు చూసినా బావా బావా అని ఎదవ నస. ఎంత ధైర్యం లేకపోతే నా అపన్న మీదే చేయేస్తాడాడు. అపన్న ఫీల్ అవుతుందని ఆగానే గాని, లేదంటే అక్కడికక్కడే వాడి చేయి నరికేసేవాడిని. అసలు వాడినని ప్రయోజనం ఏముందిలే. అలా పట్టపగలు 10 మంది తిరిగే చోట ఒక మగాడు చెయ్యేస్తుంటే చూస్తూ కూడా సైలెంట్గా ఉంది చూడు. అపర్ణ అనాలి. ఈ చూపే, ఈ అమాయకమైన చూపే ఇంకా నన్ను నీ చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఏమైందప్పన్నా నీకు? అప్పటి మంచితనం, సంస్కారం అన్నీ మర్చిపోయావు. పల్లెటూరు నుంచి సిటీకి రాగానే అన్నీ మర్చిపోయావా? అన్నిటినీ వదిలేసావా? నువ్వింతగా మారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదప్పన్నా. ఇప్పటికీ ఎప్పటికీ నా మనసులో నువ్వున్నట్టే నీ మనసులో కూడా నేను ఉంటాననుకున్నాను. నా జ్ఞాపకాల్ని తుడిచేయటం, మన ప్రేమని వదిలేయటం నా అపర్ణ వల్ల కాదు అనుకున్నాను. నీ మనసులో నాకు తప్ప మరో మగాడికి స్థానం లేదనుకున్నాను. కానీ నువ్వు అందరిలాంటి ఆడపిల్లవేనని, నేను ఊహించినంత గొప్పదాని కాదని నాకిప్పుడే అర్థమైంది. తప్పు చేశాను అపర్ణ. నిన్నే నమ్ముకొని నా కోసం బ్రతకుండా నన్ను ప్రాణంగా ప్రేమించే నా మరదల్ని దూరం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ రోజు నుంచి ఆ తప్పు సరిదిద్దుకుంటాను. నీకు నచ్చిన వాడితో నువ్వు హ్యాపీగా ఉంటే నా కోసం ప్రాణం ఇచ్చే నా మరదలతో నేను సంతోషంగా ఉంటాను. ఇన్నాళ్ళు నీ మీద చూపించిన ప్రేమని ఇక నుంచి తన మీద చూపిస్తాను. నా మనసులోంచి నిన్ను తీసేసి తన్ని కూర్చోపెడతాను. నీకంటే డబుల్ హ్యాపీగా ఉంటాను. ఇందు, బాధపడకమ్మా.
వాడేదో ఆవేశంలో అలా అన్నాడు. నువ్వే వెళ్ళి మాట్లాడు. నా మొహం చూడ్డానికి బావ ఇష్టపడడం లేదు. మరి నేను ఇంకెలా మాట్లాడను? అదేం లేదిందు, ఏదో చిరాకులో అలా ఉండుంటాడు. దాంతో అలా మూడీగా వెళ్ళిపోయాడు. నువ్వు మాట్లాడితే వస్తాడు. ఇష్టం లేని వాడితో ఏం మాట్లాడమంటావు వదినా? ఇష్టం లేదని ఎవరన్నారమ్మా? ఎవరో అండం ఎందుకు అత్తయ్య? ఇప్పుడు జరిగింది చాలదా ఇష్టం లేదనడానికి? ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఇంత చిన్న విషయానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? ఇలాంటి కోపతాపాలు పెళ్ళయ్యాక ఎన్నొస్తాయో తెలుసా? వాటన్నిటినీ పట్టించుకుంటే మేం మాత్రం కాపురం చేసేవాళ్ళమా? భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలంటే సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. సర్దుకుపోతున్నాను అత్తయ్య. ఆల్రెడీ బావకి లవర్ ఉందని తెలిసా కూడా నేను సర్దుకుపోయాను. కానీ ఇంకెన్నాళ్ళు ఎన్ని రోజులు అనేదే నా బాధ. త్వరలోనే అన్నీ సర్దుకుపోతాయమ్మా. ఏమో అత్తయ్య, బావ వాలకం చూస్తుంటే మారుతాడన్న నమ్మకం కలగట్లేదు. హాయ్ ఇందు డార్లింగ్. బావా, నువ్వేనా ఇప్పుడు నన్ను డార్లింగ్ అని పిలిచింది? అవును, నేనే. ఏ నా ఇందుని, నా స్వీట్ హార్ట్ ని డార్లింగ్ అని పిలవకూడదా? పిలవచ్చు బావా, పిలవచ్చు. అయినా ఇందాకేంట్రా తను పలకరిస్తుంటే అంత చిరాగ్గా వెళ్ళిపోయావు? ఇందు ఎంత బాధపడిందో తెలుసా? సారీ అమ్మా, ఆఫీస్లో చిన్న ప్రాబ్లం అయింది. అదే మూడ్లో ఇంటికి వచ్చేసరికి ఇందు ఎదురుపడింది. దాంతో ఆ టెన్షన్ అంతా ఇందు మీద చూపించేశాను. సారీ ఇందు. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయను. పర్వాలేదు బావా. లేదిందు, నేను అలా అనకుండా ఉండాల్సింది. ఎంత హ్యాపీగా నా దగ్గరికి రాబోతే నేను ఒక మూర్ఖుడిలా బిహేవ్ చేశాను. నన్ను తిట్టిందు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అప్పటికి నీ కోపం తీరకపోతే నన్ను చంపే. వద్దు బావా. ఏంటి బావా ఇది? నేనిందాక ఫీల్ అయ్యానని నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? నువ్వు ఫీల్ అయితే మళ్ళీ నేను ఫీల్ అవుతాను. ఇదిగో, ఈ పిచ్చి ప్రేమే నన్ను మార్చింది, నన్ను మారేలా చేసింది. ఇక నుంచి నువ్వు నన్నెంతగా ప్రేమించావో నేను నిన్నంతగానే ప్రేమిస్తాను. నీ వెంటే ఉంటాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే అభిమానిస్తాను, నిన్నే ఆరాధిస్తాను. బావా, ఈ మాటలన్నీ మాట్లాడుతుంది నా అర్జున్ బావేనా? అవును, నీ బావే మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏదో మాయలో పడి నువ్వేంటో నీ ప్రేమేంటో తెలుసుకోలేకపోయాను. ఊహల్లో బ్రతికి మోసపోయాను. బంగారం లాంటి నిన్ను దూరం చేసుకున్నాను. కానీ నా అదృష్టం కొద్దీ నిజం తెలుసుకున్నాను. అందుకే మనసు మార్చుకున్నాను. ఇక నుంచి నువ్వు ఒక కొత్త భావం చూస్తావు. అమ్మా, ఇది కళ నిజమా? ఎందుకైనా మంచిది ఒకసారి నన్ను గెల్లవే. నోరు ముయ్యవే. వాళ్ళ మాటలు వింటుంటే నాకు ముచ్చటేస్తుందే. నీకు ముచ్చటేస్తుంది, కానీ నాకు ముచ్చావట్లు పడుతున్నాయి. ఎందుకు? వాడిలా మారాడంటే ఒకవేళ వాడి తలకైనా దెబ్బ తగిలుండాలి, లేదా వాడికి దెయ్యమైనా పట్టుండాలి. చి, నోరు మూసుకోవే. నమ్మలేకపోతున్నాను బావా. ఈ క్షణం శాశ్వతం అయితే బాగుండనిపిస్తుంది.
ఈ మాటలు ఎప్పటికీ నువ్వు అనాలి, నేను వినాలి అనిపిస్తుంది బావా. ఓన్లీ మాటలే కాదు, నీ మీద నాకెంత ప్రేమ ఉందో చేతల్లో కూడా చూపిస్తాను. చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? అంటే ఫ్రెండ్ పెళ్ళుంది. ఎప్పుడు? ఈ రోజే అమీర్పేట్లో. ఓకే, వెళ్దాం. పెళ్లి చూసుకుని అట్నుంచట్టే రెస్టారెంట్కి వెళ్దాం. అట్నుంచట్టే సినిమాకి వెళ్దాం. అట్నుంచట్టే లుమిని పార్క్ వెళ్ళి రాత్రి ఏదైనా హోటల్లో డిన్నర్ చేసి అప్పుడు ఇంటికి వద్దాం. ఇదంతా నిజమా బావా? ఇందు. హిందూ అమ్మా ఇందు, ఇందు. అమ్మా సుకన్య,